శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ యొక్క రాశి వారికి డబ్బే డబ్బు. వృషభ రాశి వారి జీవితంలో అదృష్ట యుగం వరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ టైంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ఏవైనా పత్రాలు అంటే డాక్యుమెంట్స్ సంబంధించి మీరు రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాతే మీరు రెన్యువల్ చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన పని విషయంలో చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ అంతటి మీరే చేసుకుంటే చక్కటి ఫలితాలు చూస్తారు. మీ పనులను మీరు సక్రమంగా చేసుకోవటం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎదుటివారు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ యొక్క సలహాను పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైతే వినియోగించుకోవటం మంచిది. ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఈ టైంలో కొంచెం మందకొడిగా అంటే స్లోగా సాగుతాయన్నమాట. భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక భగవానుడి యొక్క అంటే శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వలన మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ టైంలో ఆకస్మిక ధనలాభం అంటేనండి మీకే తెలియకుండా ఎటువైపు నుంచైనా డబ్బు అనేది మీకు రావచ్చన్నమాట. అలా అనుకోకుండా ధనలాభం అనేది మీకు చేకూరుతుంది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిల్లో మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించడం మీకు అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది మీకే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొండితనాన్ని, పెంకితనాన్ని వదిలిపెట్టేయాలి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరిపై ఎవరైనా సరే ప్రేమ అనేది కురిపించారనుకోండి, వీరు ఇట్టే ఆకర్షితులవుతారనమాట. ఇకపోతే మీరు పని ధ్యాసలో పడి సరైన టైంకి అంటే ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని సూచిస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను కాంటాక్ట్ అవ్వండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వ్యక్తులు ఈ టైంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవి యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరుల అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు. కానీ అనుకున్న పనినే చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే సరే ధైర్యంగా ఉంటారు. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. మంచి స్థితికి చేరుకుంటారు. సంతానం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులకు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ టైంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం అనుకున్నా కానీ, ఉద్యోగాన్ని పొందడం అనుకున్నా కానీ అవన్నీ కూడా మీరు జరిగి తీరుతాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి.
గతంలో ఈ రాశి వారు ఏవైతే ప్రాబ్లమ్స్ను ఫేస్ చేశారో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. అనుకూల గ్రహ సంచారం వలన మాట సౌమ్యంగా మృదుత్వం కలిగి ఉంటుంది. ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో ఈ యొక్క వృషభ రాశి వారికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పనైనా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా అంటే చాలా ఈజీగా పూర్తి చేసేస్తారు. ఇక విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ప్రేమ వివాహం కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి వారు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివలన మీ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి. మీరు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోనున్నారు. ఇకపోతే వృషభ రాశి వారు క్రీడాకారులకు సంబంధించి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ప్రోత్సాహం లభించనున్నది. కాబట్టి కళాకారులకు అవరోధాలు అంటే ఈ యొక్క క్రీడాకారులకు మాత్రమే కదండి, కళాకారులకు కూడా అవరోధాలు ఏర్పడినప్పటికీ మీరు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగపరంగా మంచి ఐడెంటిటీ అనేది పొందబోతున్నారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వలన కొన్ని ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సమన్వయంతో పని లేకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు భాగస్వామి వ్యాపారం ప్రారంభించాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగస్వామి వ్యాపారం వల్ల మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మీకు తగ్గ వ్యక్తులతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ యొక్క వ్యాపారం అనేది దేశ నలుమూలలా విస్తరిస్తుంది. ఆ విధంగా మీకు కలిసి వస్తుంది. ఇకపోతే బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మరి ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకుని తరువాత నవగ్రహ ఆరాధన చేయటం వలన మంచిది. అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి అక్కడ 9 లేదా 11 వారాల పాటు గుర్తుపెట్టుకొని 9 లేదా 11 వారాల పాటు పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. 9 లేదా 11 మంగళవారాల రోజు అదేవిధంగా అంటే 11 మంగళవారాల పాటు కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇక ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను గనక ఓసారి చూసుకున్నట్లయితే మంగళవారం నాడు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా నీట్గా కడిగి గంధము కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు. అదేవిధంగా శనివారం కూడా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావి ఆకు దీపాన్ని అంటే రావి చెట్టు దగ్గర ఆకు దీపాన్ని అంటే రావి ఆకుతో దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలను తినిపించాల్సి ఉంటుంది. శనివారం నాడు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు జ్యోతిష్య పండితులు. అలాగే ఈ రాశి వారు సకల శుభాలను పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క వృషభ రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న వృషభ రాశి వారు కనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మళ్ళీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మళ్ళీ కలుసుకుందామండి మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.